తాజాంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ లో కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని కొమ్మినేని ఇంటికెళ్లిన ఏపీ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పిఎస్ లో కేసు నమోదైంది. హైదరాబాద్ లో కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని కొమ్మినేని ఇంటికెళ్లిన ఏపీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పిఎస్ లో కేసు నమోదైంది. రాజధాని రైతులు మహిళల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. రాజధాని మహిళలపై అసభ్య వ్యాఖ్యల ఘటనలో కేసు నమోదు చేశారు. జర్నలిస్టు కృష్ణంరాజు, కొమ్మినేనితో పాటు సాక్షి యాజమాన్యంపైన కేసు నమోదైంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఇతర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్షి ఛానల్లో చర్చ సందర్భంగా అసభ్య వ్యాఖ్యలు కృష్ణంరాజు చేశారు. అసభ్య వ్యాఖ్యలను ఆపకుండా కొమ్మినేని శ్రీనివాసరావు చర్చను కొనసాగించారు. హైదరాబాద్ లో కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని జర్నలిస్టు కాలనీలో కొమ్మినేని ఇంటికి వెళ్లిన ఏపీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పిఎస్ లో కేసు నమోదైంది. రాజధాని రైతులు మహిళల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. రాష్ట్ర మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. రాజధాని మహిళలపై అసభ్య వ్యాఖ్యలపై కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంగారావు అడిగి తెలుసుకుందాం. రంగారావు, ఏ కేసులో కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు? పవిత్ర, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మహిళలను కించపరిచిన కేసులో జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసను కొద్దిసేపటి క్రితం పోలీసులు అదుపులో తీసుకున్నారు. తుళ్లూరు పోలీసులు శ్రీనివాసరావు హైదరాబాద్ లోని జర్నలిస్ట్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అక్కడికి వచ్చిన తుళ్లూరు పోలీసులు ఆయన్ను అరెస్టు చేస్తున్నట్టుగా కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే ఆయన అరెస్టును నిరాకరిస్తున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. నేను కేవలం చర్చ మాత్రం నిర్వహించా, తనకే సంబంధం లేదని చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టు చేస్తున్నట్లు ఇప్పటికే ఆయనకు స్పష్టంగా తెలిపారు. ఈ కేసుకు సంబంధించి తనకు సంబంధం లేనప్పటికీ తనను అరెస్ట్ చేయడం దుర్మార్గం అంటూ ఆయన పోలీసులతో వాదన ఎదిగినా పోలీసులు మాత్రం దీంట్లో కేసు నమోదైంది, ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తామని ఆయనకి స్పష్టం చేశారు. పవిత్ర, ధన్యవాదాలు రంగారావు. కావాలంటే ఫలానా కూడా చెప్తారు. కావాలంటే ఫలానా కూడా చెప్తారు. వాళ్ళకి కూడా కావాలంటే ఫలానా కూడా చెప్తారు. వాళ్ళకి కూడా తాజా అంశాన్ని చూస్తున్నాం. రాజధాని మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్ లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పిఎస్ లో కేసు నమోదైంది. రాజధాని రైతులు మహిళల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. జర్నలిస్టు కృష్ణంరాజు, కొమ్మినేనితో పాటు సాక్షి యాజమాన్యంపైన కేసు నమోదైంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సాక్షి ఛానల్లో చర్చ సందర్భంగా కృష్ణంరాజు అసభ్య వ్యాఖ్యలు చేశారు. అమరావతి వేశ్యల రాజధాని అని కొమ్మినేని శ్రీనివాసరావు చర్చలో వ్యాఖ్యానించారు. ఆ అసభ్య వ్యాఖ్యలను ఆపకుండా కొమ్మినేని శ్రీనివాసరావు చర్చను కొనసాగించారు.
రాత్రి మా కుమారుడు పంపింది. అప్పుడు రోజు మా కూడా కంటి కావాలంటే. ఇక కొమ్మినేని అరెస్టుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, కొమ్మినేని అరెస్టుకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? ఆ పవిత్ర అమరావతి రాజధానిని అమరావతి ప్రాంతంలో మహిళలను కించపరిచేలాగా సాక్షిలో జరిగినటువంటి ఛానల్లో జరిగిన చర్చాగోష్ఠిలో దానికి యాంకర్ గా హోస్ట్ చేసినటువంటి కొమ్మినేని శ్రీనివాస్, అలాగే ఆ చర్చలో పాల్గొన్నటువంటి కృష్ణరాజుపై అమరావతి ప్రాంత రైతులు గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అమరావతి రాజధానిని అలాగే అమరావతి ప్రాంత మహిళల మనోభావాలను దెబ్బతీసేలాగా అతి నీచమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జుగుప్సాపరమైనటువంటి ఈ వ్యాఖ్యలు కొనసాగినప్పటికీ దాన్ని యాంకర్ గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ దాన్ని ఖండించడం కానీ దాన్ని నిరూపించే ప్రయత్నం చేయకుండా యథాతథంగా ప్రచారం చేయడం జరిగిందని మహిళలు తీవ్ర ఆవేశాలతో వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గత 3 రోజులుగా అమరావతి ప్రాంత మహిళలు అలాగే వివిధ ప్రజా సంఘాల నాయకులు, జర్నలిస్ట్ సంఘాలు వెళ్లి తీవ్ర స్థాయిలో ఖండించడం జరుగుతోంది. అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఈ వ్యాఖ్యలను ముఖ్యంగా అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఈ వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నారు. మరోవైపు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తుళ్లూరు ప్రాంత మహిళలు ఏదైతే అమరావతి ప్రాంత మహిళలు తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఇచ్చినటువంటి ఫిర్యాదును ఆధారంగా తీసుకుని కేసు నమోదు చేసినటువంటి తుళ్లూరు పోలీసులు ఈ రోజు ఉదయం హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావును అదుపులో తీసుకున్నట్లుగా సమాచారం అవుతుంది. దీన్ని పోలీసులు కూడా సూచనప్రాయంగా అయితే ధృవీకరిస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి గుంటూరు జిల్లా తుళ్లూరు తీసుకొస్తున్నారా, విజయవాడ తీసుకొస్తున్నారా అనే విషయంలో అయితే కొంత స్పష్టత రావాల్సి ఉంది. హైదరాబాద్ లో అదుపులో తీసుకున్న కొమ్మినేని శ్రీనివాసరావుని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా పోలీసు బృందం వెళ్ళింది. వాళ్ళని తీసుకొస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు ఇదే అంశానికి సంబంధించి ఎవరినైతే దాంట్లో ఈ వ్యాఖ్యలు చేసినటువంటి జర్నలిస్ట్ కృష్ణరాజుకి సంబంధించి అమరావతి ప్రాంత మహిళలు 2 రోజుల క్రితం విజయవాడ అయోధ్య నగర్ లో ఉన్నటువంటి ఇంటికి వెళ్లి ఆయన ఇంటిని ముట్టడించాలని ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఇంటికి తాళం వేసి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే అజ్ఞాతంలో నుంచి తన వీడియోలను రిలీజ్ చేస్తున్నారు. 2 వీడియోలను ఇప్పటివరకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఆయన సంబంధించి ఎక్కడి నుంచి వీడియోలు వచ్చాయి, ఆయన ఏ ప్రాంతంలో ఉన్నారు అనే అంశాలపై కూడా పోలీసులు దృష్టి సారించడం జరిగింది. మరోవైపు మహిళలు ఇటు ఏదైతే ఈ దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారో దానిపై వివిధ ఫోరంలకు ఫిర్యాదు చేయడం జరిగింది. మహిళా కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు మధ్యాహ్నం నుంచి మీడియా అకాడమీ చైర్మన్ కూడా ఫిర్యాదు చేయడానికి వెళ్ళబోతున్నారు. అలాగే శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజును కూడా ఇప్పుడు పలుమార్లు కలవడం జరిగింది. ఈ రోజు ఉదయం కూడా గన్నవరం విమానాశ్రయంలో మహిళలు కలిసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. రఘురామకృష్ణరాజు కూడా డీజీపీకి లేఖ రాయడం జరిగింది. ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలి అనే అంశంపై కూడా తన లేఖలో ప్రస్తావించడం జరిగింది. మొత్తంగా చూస్తే వీళ్ళిద్దరినీ అయితే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం కొమ్మినేని శ్రీనివాసరావును అదుపులో తీసుకుని రాష్ట్రానికి తరలిస్తున్నారు. శ్రీనివాస్ మోహన్, కృష్ణంరాజు అజ్ఞాతం నుండి వీడియోలు విడుదల చేశారంటున్నారు కదా, వీడియోలో ఏముంది? అంటే ప్రధానంగా తాను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఏ విధమైనటువంటి పశ్చాత్తాప ధోరణి లేకుండా కొంతవరకు సమర్థించుకునే విధంగానే ఈ వ్యాఖ్యలు ఉండడం మరింత అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఉంటుంది. ఆయన తీసుకున్న విడుదలలో అంటే ఏ అంశాలని తాను పేర్కొంటూ ఈ వ్యాఖ్యలు చేశారు అనే విషయాలపై కూడా ఇందులోనే వీడియోల ద్వారా పేర్కొనడం జరిగింది. ఎక్కడ ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఈ ప్రాంత మహిళలు కానీ తాను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాప ధోరణితో ఉన్నానని కానీ క్షమాపణలు చెప్తున్నాననే విషయాలు ఏవీ లేకుండా మరింత సమర్థించుకునే విధంగా వ్యాఖ్యలు ఉండడం మరింత దుమారం రేపుతోంది. రైట్, ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్. ఈ కేసులో మరో వ్యక్తి కృష్ణంరాజు పరారీలో ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంగారావు అడిగి తెలుసుకుందాం. రంగారావు, కృష్ణంరాజు పరారీకి సంబంధించి తాజా సమాచారం ఏంటి? కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ పోలీసులు జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. ఈ 2 రోజుల క్రితం సాక్షి ఛానల్లో ఓ చర్చాగోష్ఠిలో అమరావతి మహిళలను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడేలా చర్చను నిర్వహించారు. ఆ కేసులో అమరావతి ప్రాంత మహిళలంతా వేషలంటూ ఒక జర్నలిస్ట్ చెప్తుండగా దాన్ని సమర్థిస్తూ కొమ్మినేని శ్రీనివాసరావు కూడా మాట్లాడడం జరిగింది. దీనితో ఆగ్రహించిన మహిళలు కొంతమంది తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దీంతో జర్నలిస్ట్ కృష్ణరాజుతో పాటు కొమ్మినేని శ్రీనివాసు సాక్షి ఛానల్ యాజమాన్యంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసులో కొద్దిసేపటి క్రితం తుళ్లూరు పోలీసులు
జర్నలిస్ట్ కాలనీలో ఉంటున్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు నివాసానికి వచ్చి తన అరెస్ట్ చేస్తున్నట్లుగా కుటుంబ సభ్యులకు చెప్పారు. అయితే తన అరెస్ట్ అక్రమం అంటూ కొమ్మినేని పోలీసులతో వాదనకు దిగారు. కానీ పోలీసులు మాత్రం కేసు నమోదైంది, మిమ్మల్ని అరెస్ట్ చేసి అమరావతికి తరలిస్తున్నట్లుగా ఆయనకు స్పష్టం చేశారు. మీకు కావాలంటే ఫలానా ఫలాని కూడా చెప్తారు. ఇక వాళ్ళకి కూడా తెలియదు. డైరెక్టర్ ఖమ్మంపాటి శిరీష ఫిర్యాదు మేరకు కేసు ఎస్సీ ఎస్టీ కేసును నమోదు చేశారు తుళ్లూరు పోలీసులు. అమరావతి మహిళలను కించపరిచేలా ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మొత్తం అమరావతితో పాటు తెలుగు ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు? ఒక జర్నలిస్ట్ అయ్యుండి కూడా తను వార్తలో మాట్లాడుతున్న వ్యక్తిని అదుపు చేయాల్సింది పోయి అదుపు చేయకుండా తను కూడా దాన్ని సమర్థించేలా మాట్లాడడాన్ని స్థానికంగా ఉన్నటువంటి మహిళలు తీవ్రంగా వ్యతిరేకించారు. గత 2 రోజులుగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో అమరావతి రైతులతో పాటు మహిళామణులు వీళ్ళంతా కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. పోలీసులకు ఇప్పటికే 2-3 పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ప్రధానంగా తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో నమోదు చేసినటువంటి కేసును వాళ్ళు నమోదు చేసి కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు చేయాలి అన్న ఉద్దేశంతో పోలీసులు జర్నలిస్ట్ కాలనీకి వచ్చారు. జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి మీరు పలాని చర్చా కార్యక్రమంలో మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు, ఈ వ్యాఖ్యలకు గాను మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటూ ఆయనకు స్పష్టంగా తెలిపారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఇదే సమాచారం చెప్పారు. మిమ్మల్ని అరెస్ట్ చేసి అమరావతి తీసుకెళ్తున్నాము, మీరు అరెస్టుకు సహకరించాలని ఆయనకు చెప్పారు. కానీ కొమ్మినేని శ్రీనివాసరావు మాత్రం తప్పు ఇంకా నేను తప్పు చేయలేదు, నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు, అక్కడ ఎవరో మాట్లాడిన దానికి నాకేంటి సంబంధం అంటూ పోలీసులతో వాదనకు దిగారు. కానీ పోలీసులు మాత్రం లేదు, మీతో పాటు కృష్ణంరాజు అదేవిధంగా సాక్షి యాజమాన్యం పైన కూడా కేసు నమోదైంది, ఈ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాల్సి ఉంది కాబట్టి సహకరించాలని ఆయనకి వెల్లడించారు. దీంతో కొమ్మినేని శ్రీనివాసరావు ఎంతగా వాదించినప్పటికీ వాళ్ళు పట్టించుకోలేదు, ఆయన్ని అరెస్ట్ చేసి అమరావతి తరలిస్తున్నారు. ధన్యవాదాలు రంగారావు. మీకు కావాలంటే ఫలానా ఫలాని కూడా చెప్తారు. ఇక వాళ్ళకి కూడా తెలియదు. మీకు కావాలంటే ఫలానా ఫలాని కూడా చెప్తారు. ఇక వాళ్ళకి కూడా తెలియదు.